దిస్ ఈజ్ ఎ సాడ్ రియాలిటీ ఆఫ్ మై లైఫ్లో చిన్నప్పటి నుండి అంటే అన్నింట్లో సక్సెస్ అయిన నేను చేసిన ఒక చిన్న తప్పు కాదు ఒక పెద్ద తప్పు వల్ల అసలు నా లైఫే ఆల్మోస్ట్ తారుమారైపోయింది. ఎలా అనంటే నేను ఊహించుకున్న నా లైఫ్ స్టైల్ కానీ, కళలు కానీ, ఆశలు కానీ, ఇంకా సంథింగ్ నా డ్రీమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నా చేతుల నుండి జారిపోయినట్టు అనిపించింది. మరి నేను చేసిన అంత పెద్ద తప్పేంటి, దానివల్ల నా లైఫ్కి ఎట్లా ఎఫెక్ట్ అయింది అన్నది ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి అసలు ఏం జరిగిందంటే, నేను చదివింది డిగ్రీ ఫైనల్ ఇయర్లో మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగినాయి అన్నట్టు. అంటే మాది అటానమస్ కాలేజ్ కాబట్టి అన్ని పెద్ద కంపెనీస్ అంటే మనవి అప్పుడు పెద్ద అంటే విప్రో కానీ, టెక్ మహేంద్ర కానీ, ఇంకా చాలా టీసీఎస్ కానీ అట్లా ఉంటాయి కదా. అవన్నీ మా కాలేజ్కి వచ్చి మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకొని పోయి జాబ్ ఆఫర్ ఇచ్చి మరి వెళ్ళేది అన్నట్టు. అట్లా లాస్ట్ ఇయర్లో అంటే ఇంకా 5th సెమ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చినాయి. అట్లనే విప్రో వచ్చింది, టెక్ మహేంద్ర వచ్చింది, ఎలికాన్ ఇంకేదో ఉంది, చాలానే అసలు డిఫరెంట్ పేర్లతో వచ్చినాయి కంపెనీలు. అట్లా వచ్చిన వాటిలన్నిట్లలో కూడా మేము మస్తు ఎంజాయ్ చేస్తూ, అంటే మేము మా గ్యాంగ్ కానీ లేకపోతే మా ఫైనల్ ఇయర్ బ్యాచ్ కానీ కొంచెం చాలా యాక్టివ్గా ఉండే అన్నట్టు. సో అందరికీ 2 3 జాబులు వచ్చినాయి. అట్లా నాకు కూడా విప్రోలో వచ్చింది, టెక్ మహేంద్రలో వచ్చింది, ఇంకొకటి ఎలిసాను చెప్పినా కదా, సారీ నాకు ఆ పేరు గుర్తులేదు. సో ఆ కంపెనీలో కూడా జాబ్ వచ్చింది అన్నట్టు. సో కొన్ని మంత్స్కి వాళ్ళు జాబ్ ఆఫర్ లెటర్ కూడా అంటే ఎంత మేబీ ఒక 2-3 lakhs per annum అట్లా. అంటే అప్పుడు అది మస్తు పెద్ద శాలరీ అన్నట్టు. అంటే ఇప్పుడు డిగ్రీ అవ్వకముందే జాబ్ వచ్చిందంటే ఎట్లా ఉంటుంది ఇంకా. సో ఆ ఫీలింగ్ అందరికీ ఉండి నాకు అట్లా జాబ్ వచ్చేసింది. కానీ ఇక్కడ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటి అని అంటే, అంతవరకు ఇప్పుడు చిన్నప్పటి నుండి నాకున్న మైండ్ సెట్ ఏంటి, ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబే చేయాలి. చిన్నప్పటి నుండి ఒక స్టాండర్డ్ సెట్ అయిపోయింది నాకు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మా ముగ్గురు అంటే మమ్మీ కానీ, పిన్ని కానీ, ఇంకో చిన్న పిన్ని కానీ అందరూ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీసే. అండ్ వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది కాబట్టి, సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు ఇంకా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మేము కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేయాల్సిందే అన్నట్టు. సో గవర్నమెంట్ జాబ్ చేస్తేనే ఒక హోందా అని, మర్యాద అని, లేకపోతే అసలు గవర్నమెంట్ జాబ్ చేస్తేనే సక్సెస్ అయినట్టు అన్నది మా మైండ్లో ఫీడ్ అయిపోయింది. మాకు అట్లా ఫీడ్ చేసింది కూడా. సో నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేయాలి. సో ఆ గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నాకు వచ్చిన 3 జాబ్లను కూడా నేను వితిన్ ఒక సెకండ్లో కూడా మొత్తం రిజెక్ట్ చేసిన. మరి అంత మాత్రం దానికి ఎందుకు పార్టిసిపేట్ చేసినావు అని అంటే, కొంచెం పేరెంట్స్ కూడా ప్రౌడ్ ఫీల్ ఉండాలి కదా. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను జస్ట్ ఓన్లీ అటెండ్ అయినా అన్నట్టు. సో అటెండ్ అయినందుకు జాబ్ వచ్చింది, చాలా సంతోషం. ఇంకా మా వాళ్ళైతే, మా ఊర్లో ఉన్న వాళ్ళైతే డిగ్రీ అవ్వకముందే అంటే చదువు అయిపోకముందే జాబ్ వచ్చిందట అని మస్తు ప్రౌడ్ కూడా చెప్పుకున్నారు. సో అదే అసలు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అన్నట్టు. కానీ చేయలేదు, ఇంకా గవర్నమెంట్ జాబ్ కదా మనం చేయాల్సింది. అందుకని ఆ 3 జాబ్లను కూడా నేను జాయిన్ అవ్వను అని మా ఫ్రెండ్స్కి కొంచెం ధైర్యం కూడా చెప్పేసిన అన్నట్టు. అసలు ప్రైవేట్ జాబ్ అంటేనే నాకు నచ్చదు, అసలు నేను ఖచ్చితంగా గవర్నమెంటే చేస్తా అని చెప్పేసి మానేసిన. సో ఇప్పుడు నేను చేసిన తప్పు ఇదే అని మీరు అనుకుంటున్నారా? అసలు మీ ఒపీనియన్ ఏంటో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అండ్ అట్లా వదిలేసిన కదా సార్, ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక ఏం చేయాలి, గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు నా గోల్ అంటే గ్రూప్స్ రాద్దామని అనుకున్నాను. Group 2 ఎగ్జామ్స్ రాద్దామని అనుకున్నా. దానికోసం ఒక 1 year కోచింగ్ కూడా తీసుకున్నాను. సో 1 year కోచింగ్లో ఉన్నప్పుడు నేను సబ్జెక్ట్లలో ఎంత పర్ఫెక్ట్ ఉండే అంటే, నాకు ఆల్మోస్ట్ పాలిటిక్స్ వచ్చు, జియోగ్రఫీ వచ్చు, హిస్టరీ వచ్చు, అట్లా అన్నీ వచ్చు. కానీ నేను ఫోకస్ చేయండి అంటే, నాకు భయమైంది ఎక్కడ అంటే కరెంట్ అఫైర్స్ అన్నట్టు. ఎందుకంటే చాలామంది కూడా చెప్తా ఉంటారు కదా, అసలు జిఎస్ అంటేనే జనరల్ స్టడీస్ అంటేనే మొత్తం పెద్ద సముద్రం లాంటిది అన్నది ఒక కాన్సెప్ట్ అందరూ అనడం వల్ల నాకు అది ఇంకా నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అమ్మో జిఎస్ అంటే నాకు రాదు, ఇంకా నేను అది చదివినా నాకు రాదు కాబట్టి అది ఒక్కటి పక్కన పెట్టేసి మిగతా అన్నీ కూడా చదువుకుందాము అంటే, మిగతా అన్నిట్లలో ఇంకా బైక్ పోయి తెచ్చుకుందాము అన్నంత రేంజ్లో చదివినాను. ఎంత ఫూలిష్గా చదివినానంటే ఎగ్జామ్ అనేంత వరకు నేను కనీసం పేపర్ ముట్టలేదు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఫస్ట్ ఎవరు ప్రిఫర్ చేస్తారు, ఎవరైనా కూడా పేపర్స్ ఖచ్చితంగా చదవాలి అని ప్రిఫర్ చేస్తారు. కానీ నేను మాత్రం ఒక్క పేపర్ని ముట్టుకోకుండా, అంటే ఒక్క న్యూస్ పేపర్ కూడా ముట్టలేదు నేను. అట్లా అని చెప్పేసి మరి బుక్స్ ఏమని చదివినా, కరెంట్ అఫైర్ బుక్స్ చదివినానంటే లేదు. నేను చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ అంటేనే అమ్మా ఇది పెద్ద సముద్రం అని ఒక నెగిటివ్ ఫీలింగ్ కాస్త వచ్చేసింది దాని మీద. సో నేను చదవడం బంద్ చేసి మిగతా అన్ని కూడా మన అర్థమెటిక్స్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, అంతో ఇంత ఇంగ్లీష్ కూడా బాగానే మేనేజ్ చేసేదాన్ని. ఇవన్నీ కూడా మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినాయి అని నాకు అనిపించింది. కానీ ఇంకా సరే చూద్దాంలే అని చెప్పేసి ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళినాక ఫస్ట్ పేపర్ ఏంటి, మనకి జిఎస్ఏ పెడతారు. సో మా కళ్ళలో జిఎస్ పెట్టిండ్రు. అది చూసినాక ఇంకా తిరుగుతానే నా కళ్ళు నీళ్ళు, అరే చదివితే బాగుండు కదా, ఒక్కసారి చదివితే బాగుండు కదా, ఒక్కసారి నెగిటివ్ ఫీలింగ్ తీసేస్తే బాగుండు కదా అని ఆల్మోస్ట్ 2.5 గంటల ఎగ్జామ్ అయితే
ఆ 2:30 గంటలు నేను నా కళ్ళ నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇంకా నా ఏజ్ అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వెంటనే కదా నేను ఎగ్జామ్ రాసింది. సో, అక్కడున్న ఇన్విజిలేటర్ కూడా మస్తు పొగుడుతుండే అన్నట్టు. ఉడుకు రక్తం అంటే ఇట్లుండాలి, ఇప్పటి నుండే ఇంత కసిగుండాలి, అట్లా చదవాలి, ఇట్లా చదవాలి, అట్లా రాస్తున్నావు, ప్రౌడ్ ఆఫ్ యూ అని. పాపం ఆయనకు తెలియదు నేను లోపల ఎంత ఏడుస్తున్నా అన్నది. అంటే ఇంత బ్లండర్ నేను ఎట్లా చేసినా అని చెప్పేసి. సో, బయటకు వచ్చినాక ఇంకా మా మమ్మీని పట్టుకొని ఒక్కటే ఏడ్చుడు, మమ్మీ నేను అసలు చూడలే మమ్మీ, నేను చదవలే మమ్మీ, అది ఇది. సో, మమ్మీ కూడా సర్లే ఏం చేస్తాంలే ఇంకా అని చెప్పేసి వదిలేసింది అన్నమాట. సో, అయినా నెక్స్ట్ పేపర్లో ఎంత పర్ఫెక్ట్గా రాసినానంటే ఆల్మోస్ట్ నాకు ఇంకా 150 మార్క్స్ అయితే 130, 140 అట్లా వచ్చేంత కూడా స్కోర్ చేసినాను. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ వాటి మీద అంత మంచిగా అనిపించినాయి నాకు. సరే నేను అవన్నీ మంచిగా రాసినాయి కదా, పోతే ఒక్క ఈ జిఎస్ పోతుంది కదా, చూద్దాంలే రాకపోతుందా అని చెప్పేసి చూసుకున్నా. కానీ రిజల్ట్లో చూస్తే నా హాల్ టికెట్ నెంబర్ లేదు. పడ్డది నాకు ఇంకా పెద్ద ఇట్లా పడ్డట్టు అయింది గుండెలా. ఎందుకంటే అప్పటిదాకా గవర్నమెంట్ జాబ్ అని ఆశలు పెట్టుకున్నా. నేను చేసిన బ్లండర్ వల్ల అసలు హాల్ టికెట్ నెంబరే లేకుండా పోయింది పేపర్లు. అంటే నేను సెలెక్ట్ అయ్యే దగ్గరికి కూడా రాలేదన్నమాట. అది ఇంకా ఫస్ట్ స్టెప్పే నా ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు గ్రూప్ 2 అంటే రిటర్న్ ఎగ్జామ్ అయిపోయినాక మనకి ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ కూడా అయితే అప్పుడు పాస్ అయినట్టు. సో, నేను ఫస్ట్ రోజే క్రాక్ చేయలేకపోయినట్టు. ఇంకా నా ఏడుపు చూడాలి. అట్లా మొత్తానికి నేను చేసిన మిస్టేక్ వల్ల అసలు నేను గ్రూప్స్ కింద గవర్నమెంట్ జాబ్ అన్న దానికి దూరం అయిపోయాను అన్నట్టు. అంటే సరే మరి నెక్స్ట్ ట్రై ఇవ్వలేదా అని అంటే ఇది అన్నట్టు నా జీవితాన్ని తారుమారు చేసిన సిచ్యువేషన్ నేను చేసిన ఒక్క తప్పు వల్ల. అంటే ఆ ఎగ్జామ్ని పోగొట్టుకోవడం వల్ల, ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ మాకున్న అంటే అప్పుడున్న మైండ్ సెట్ ఏంటి అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే మరి మన గవర్నమెంట్లో కూడా ఒకసారి గ్రూప్స్ ఎగ్జామ్ పెట్టిందంటే మళ్ళీ ఎప్పుడో 4 years 5 years పడుతుంది. సో, అప్పటిదాకా చదువుకుంటూ ఉండలేము కదా, డిగ్రీ అయిపోయింది, ఉన్న ఒక ఎగ్జామ్ కూడా రాసింది కాస్త పోయింది. ఇంకా నాకు వేరే రాయాలి అన్న ఆప్షన్ దానికన్నా ముందు కూడా గతం సంబంధాలు చూడటం స్టార్ట్ చేసింది. సంబంధాలు చూడటం అయిపోయింది. ఆ 1 year 6 months లోపే పెళ్ళి కూడా అయిపోయింది అన్నట్టు. సో, అట్లా మరి ఒక్కసారి అమ్మాయిలకి పెళ్ళి అయింది అని అంటే మళ్ళీ అది కూడా అసలు ఎలాంటి నా లైఫ్ ఇట్లా అవుతుంది అని తెలియక ముందు నేను చేసిన అసలు ఎలాంటి కోరికలు కానీ ఆశలు కానీ నెరవేరకుండా ఒక పెళ్ళి అనే ఒక బంధంలోకి వచ్చినందుకు నేను అనుకున్న లైఫ్ వేరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తీసుకోవడం, మమ్మీని మంచిగా చూసుకోవడం, లేకపోతే అందరి మధ్యలో అనిపించుకోవడము, ఇట్లాంటి ఒక స్టేటస్లో ఉండడము అన్నది నేను అనుకున్న లైఫ్. ఇప్పుడు పెళ్ళి అయింది అని అంటే పెళ్ళి తర్వాత జీవితం గురించి కాదు ఇక్కడ మ్యాటర్. అంటే ఇప్పుడు అవన్నీ కాకుండా పెళ్ళి అవ్వడం అన్నది నాకు పెద్ద ఎట్లా అనిపించింది అంటే నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, నేను ఫెయిల్ అయిపోయినా అని ఆల్మోస్ట్ నేనే డిసైడ్ అయిపోయినా అన్నట్టు. సో, ఇది హ్యాడ్ రియాలిటీ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు. అందుకని సో, చెప్పండి మరి ఇప్పుడు. సో, ఇప్పటిదాకా మీరు వచ్చిందారంటే మీకు నా స్టోరీ బాగా కనెక్ట్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. మీకు నిజం కనెక్ట్ అయితే కనుక చెప్పండి నాకు కూడా. అంటే నేను నిజంగా అక్కడ ప్రైవేట్ జాబ్ని వదిలేసి మిస్టేక్ చేసినా, లేకపోతే మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాల్సింది, మీ ఒపీనియన్ ఏంటన్నా చెప్పండి. అండ్ దాంతోపాటు మీ స్టోరీస్ కూడా నాతో షేర్ చేసుకోండి. సరేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.